హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఎస్ఎస్సి జీడీ 5th ఫిబ్రవరి ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అయినట్లయితే, మీరు ప్రజెంట్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అయితే, మీరు డైలీ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ 10,500+ బిట్స్, జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కలిపి 20,000+ బిట్స్ మీరు పొందవచ్చు. సో మేము మీకు 4 months వ్యాలిడిటీ ఇస్తూ 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు ఎస్ఎస్సి జీడీ ఎవ్రీడే ఫిబ్రవరిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా, షిఫ్ట్ వైజ్ బిట్స్ అన్ని కూడా మేము మీకు పీడిఎఫ్స్ రూపంలో ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తాము. మీరు సింపుల్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే మీకు ఈ మెటీరియల్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు. ఈ పీడిఎఫ్స్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్లోకి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే 5th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. ఈ షిఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే 5th ఫిబ్రవరి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్, స్మృతి మందానా ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని చెప్పేసి అడిగారు. సో స్మృతి మందానా ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈవిడ క్రికెట్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. స్మృతి మందానా హ్యాస్ బీన్ నేమ్డ్ ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 గాట్ ది ఇయర్ అవార్డు అని చెప్పేసి కూడా ఇచ్చారు. 2024కి సంబంధించి ఉమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఆవిడకి ఐసీసీ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాజ్ హెల్డ్ ఆన్. భారత రాజ్యాంగ అసెంబ్లీ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ హాల్ ఆఫ్ న్యూఢిల్లీ ఇన్ డిసెంబర్ 1946. దిస్ మీటింగ్ వాజ్ చైర్డ్ బై డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఓకే, ఇది డిసెంబర్ 1946లో న్యూఢిల్లీలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి పర్టికులర్ హాల్లో జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా అధ్యక్షత అయితే వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సెంచరీ డిడ్ ది లాస్ట్ రూలర్ ఆఫ్ శుంగా డైనస్టీ డైడ్. శుంగా రాజవంశం యొక్క చివరి పాలకుడు ఏ శతాబ్దంలో చనిపోయాడు అని చెప్పేసి అడిగారు. ది లాస్ట్ రూలర్ ఆఫ్ శుంగా డైనస్టీ దేవభూతి డైడ్ ఇన్ 73 BC. దేవభూతి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దేవభూమి. హీ వాజ్ మర్డర్డ్ బై హిజ్ మినిస్టర్ వాసుదేవ్ కన్వా. ఆఫ్టర్ దేవభూతి ద కాన్వా డైనస్టీ వాజ్ ఎస్టాబ్లిష్. ఓకే, సో మీకు ఏం జరిగింది అర్థమైంది కదా. శుంగ రాజవంశం యొక్క చివరి పాలకుడు దేవభూతి క్రీస్తుపూర్వం 73లో మరణించడం జరిగింది. దేవభూతిని దేవభూమి అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో అతని మంత్రి వాసుదేవ కాన్వా అతన్ని హత్య చేయడం జరిగింది. దేవభూతి తర్వాత కాన్వా రాజవంశాన్ని వాళ్ళు స్థాపించారనమాట. సో ఇక్కడ మనకి షిఫ్ట్ వైజ్గా అడుగుతున్నటువంటి పీడిఎఫ్స్ అన్ని కూడా మేము 199 రూపీస్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా మంది తీసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. మీకు షిఫ్ట్ వైజ్ పీడిఎఫ్తో పాటు మీకు మిగిలినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్, ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఈ ఒక్క పీడిఎఫ్ తీసుకుంటే మీరు రాబోయేటువంటి ఈ పర్టికులర్ ఎస్ఎస్సి జీడీనే కాదు, మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మీకు ఆ పీడిఎఫ్ అయితే చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వెంటనే 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ గివ్స్ ది నంది అవార్డ్. నంది అవార్డును ఏ రాష్ట్రం ఇస్తుంది అని చెప్పేసి అడిగారు. గతంలో మన ఆంధ్రప్రదేశ్లోని ఈ నంది అవార్డుని ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు స్టేట్స్ సపరేట్ అయిన తర్వాత ఈ నంది అవార్డ్స్ అయితే ఆగిపోయాయి. సో ఇది మీ అందరికీ తెలిసిందే. సో ఆంధ్రప్రదేశ్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత, హూ ఈజ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఇన్ వరల్డ్ అథ్లెటిక్స్. ప్రపంచ అథ్లెటిక్స్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు అంటే మనందరికీ తెలిసిందే, నీరజ్ చోప్రా అచీవ్డ్ దిస్ ఫీట్ ఇన్ 2023లో. సో దీనికి సంబంధించి ఆయన గోల్డ్ మెడల్ అయితే అథ్లెటిక్స్లో సాధించడం జరిగింది. సో ఇక్కడ నీరజ్ చోప్రాకు 2023లో ఈ ఘనత అయితే ఆయన సాధించారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రెసెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ధర్మేంద్ర ప్రధాన్ అజ్యూమ్డ్ ఛార్జ్ యాజ్ ది యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ న్యూఢిల్లీ ఆన్ June 13, 2024. జూన్ 13, 2024న ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన అభియోగాలు కాదు, ఆయన నియమితులు కావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
ఈ సెంట్రల్ మినిస్టర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారండి. సెంట్రల్ మినిస్టర్స్ అందరికి సంబంధించిన వారి యొక్క శాఖలు అంటే మీరు ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. నిన్న మనకి పర్యావరణ శాఖకి లేదా పర్యాటక శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఈ విధంగా మనకి సెంట్రల్ మినిస్టర్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ టాపిక్ చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ షిఫ్ట్లు అవే వస్తాయి మనకి. నెక్స్ట్ వన్, ఫ్రమ్ విచ్ కంట్రీ డూ రోహింగ్యా ముస్లిమ్స్ కమ్ టు ఇండియా? రోహింగ్యా ముస్లింలు భారతదేశానికి ఏ దేశం నుండి వస్తారు అని చెప్పేసి అడిగారు. సో రోహింగ్యా ముస్లిమ్స్ కమ్ ఫ్రమ్ ది రోకిని స్టేట్ ఆఫ్ మయన్మార్. దీస్ పీపుల్ ఆర్ ఏ స్టేట్లెస్ గ్రూప్ అండ్ మోస్ట్లీ ఫాలో ఇస్లాం. రోహింగ్యా ముస్లింలు మయన్మార్ రాక్కైనటువంటి రాష్ట్రం నుంచి రావడం జరుగుతుంది. ఈ వ్యక్తులు స్థితి లేని సమూహం మరియు ఎక్కువగా ఇస్లాంను అనుసరిస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఫర్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్? ఈశాన్య రాష్ట్రాల కోసం ఏ రాజ్యాంగం మార్చబడిందని చెప్పేసి అడిగారు. ది స్టేట్స్ ఆఫ్ మణిపూర్ అండ్ త్రిపుర వర్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1971. మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలు ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971 కింద ఇవి స్థాపించబడ్డాయి. నెక్స్ట్ వన్, విచ్ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఇన్ ఇండియా దట్ ఈస్ పర్ఫార్మ్డ్ సోలో బై ఉమెన్? మహిళలు ఒంటరిగా ప్రదర్శించేటువంటి భారతదేశంలో ఏ శాస్త్రీయ నృత్య రూపం అని చెప్పేసి అడిగారు. మోహిని ఆట్టం అండి. సో నేను క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కూడా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, మనకి క్లాసికల్ డాన్స్ ఫామ్ గురించి అడిగారు, మోహిని ఆట్టం గురించి. సో మనకి కథకళి మోహిని ఆట్టం అనేది కేరళకి సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్ ఫామ్ అనమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటే మీకు అందులో అవన్నీ కూడా ఉన్నాయి, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ బుక్ ఈజ్ రిటెన్ బై జాకిర్ హుస్సేన్? జాకిర్ హుస్సేన్ ఏ పుస్తకాన్ని రాశారని చెప్పేసి అడిగారు. ఇక్కడ క్లియర్గా అయితే మనకు ఆన్సర్ అయితే దొరకలేదు. హుస్సేన్ wrote several stories for children which he published under a nom de plume. These include Ukab Aur Dusri Kahaniyan and stories translated into English and published under the Magic Keys series by జుబాన్ బుక్స్ అనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది దొరకలేదండి, మనకు క్వశ్చన్ ఎలా అడిగారు అనేది తెలియదు. సో గ్రీన్ రెవల్యూషన్ డిడ్ నాట్ ఇంక్లూడ్, హరిత విప్లవంలో ఏది చేర్చలేదు అని చెప్పేసి అడిగారు. సో అది చూస్తే ది గ్రీన్ రెవల్యూషన్ డిడ్ నాట్ ఇంక్లూడ్ అప్గ్రేడేషన్ ఆఫ్ విలేజ్ రోడ్స్ యాజ్ ఎ కీ కాంపోనెంట్. ఓకే, హరిత విప్లవంలో గ్రామ రోడ్ల అప్గ్రేడేషన్ అనేది ఒక ముఖ్య అంశంగా అయితే లేదనమాట. హరిత విప్లవం అనేది పంటలకి సంబంధించింది, ఫుడ్ గ్రెయిన్స్ ని పెంచడానికి తీసుకొచ్చినటువంటి విప్లవం. 1965లో ఈ యొక్క గ్రీన్ రెవల్యూషన్ ని, ఓకే, హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మూవ్మెంట్ వాజ్ స్టార్టెడ్ బై భీమ్రావ్ అంబేద్కర్ ఇన్ 1927? 1927లో భీమ్రావ్ అంబేద్కర్ ఏ ఉద్యమాన్ని ప్రారంభించారని చెప్పేసి అడిగారు. సో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్టార్టెడ్ ది మహద్ సత్యాగ్రహ అండ్ టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ ఇన్ ద ఇయర్ 1927. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1927 సంవత్సరంలో మహద్ సత్యాగ్రహ మరియు ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. తర్వాత కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మనకి స్టూడెంట్స్ ఈ విధంగా చెప్పడం జరిగింది. సో గతిజ శక్తి గురించి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో గతిజ శక్తికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా చూడండి. డాన్సెస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి, మనం ఆల్రెడీ చూసాం. వెస్ట్ బెంగాల్ దుర్గా పూజ ఫెస్టివల్ గురించి అడిగారు. సో ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా గురించి చదవమని చెప్పేసి కూడా నేను చెప్పాను. మేము 199 రూపీస్ కోర్సులో కూడా ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయండి, అన్ని స్టేట్స్కి సంబంధించి. ఆ పీడిఎఫ్ మెటీరియల్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే స్టేట్ పాలిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. కాన్స్టిట్యూషన్ ఫస్ట్ సమావేశం మనం ఆల్రెడీ చూసాము, 1946లో జరిగిందనమాట. సో సత్యేంద్రనాథ్ సిన్హా గారు సో దీనికి సంబంధించి అధ్యక్షత వహించారు. సో ఇవి మనకి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినవి. సో సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ చూద్దాము. సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్స్ చూస్తే, ద్రౌపది ముర్ము వాజ్ ది గవర్నర్ ఆఫ్ విచ్ స్టేట్ బిఫోర్ బికమింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ద్రౌపది ముర్ము భారత అధ్యక్షురాలిగా మారడానికి ముందు ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారని చెప్పేసి అడిగారు. సో ఈవిడ జార్ఖండ్ స్టేట్ కి గవర్నర్ గా పనిచేశారు 2015 నుంచి 2021 వరకు. ఆ తర్వాత ఆవిడ భారత 15వ అధ్యక్షురాలిగా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ వెన్ వాజ్ ది 5-year ప్లాన్ స్టార్టెడ్? మొదటి 5 ఏళ్ల ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1951 నుంచి 56 మధ్య దీన్ని ప్రారంభించారు. దీన్ని హరద్ దామోదర్ మోడల్ అని చెప్పేసి ఉంటారు, కరుద్ కాదు. సో హరద్ దామోదర్ మోడల్ అనమాట. సో హరద్ దామోదర్ మోడల్ ఏ 5-year ప్లాన్ కి సంబంధించింది అంటారు? ఫస్ట్ 5-year ప్లాన్ కి సంబంధించింది. సో 1951 నుంచి 56 మధ్యన ఈ ఫస్ట్ 5-year ప్లాన్ ని స్థాపించారు లేదా ప్రారంభించారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, టైమ్అవుట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? టైమ్అవుట్ అనేది ఏ ఆటకు సంబంధించినది? సో ఇక్కడ చూసుకుంటే, ఏ టైమ్అవుట్ ఈజ్ మోస్ట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ బాస్కెట్బాల్ వేర్ టీమ్స్ కెన్ కాల్ ఏ టెంపరరీ స్టాపేజ్ ఇన్ ప్లేన్ టు స్ట్రాటజైజ్ డ్యూరింగ్ ది గేమ్. టైమ్అవుట్ అనేది సాధారణంగా బాస్కెట్బాల్తో సంబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ జట్లు ఆట సమయంలో వ్యూహరచన చేయడానికి ఆటలో తాత్కాలికంగా ఆగిపోతాయి.
అనేది మనకి ఇక్కడ టైమ్ అవుట్ అనే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు 2011 సెన్సస్ ఇన్ విచ్ స్టేట్ మేల్ అండ్ ఫిమేల్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ వాజ్ ఇన్ లిటరసీ రేట్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేట్లో ఏ రాష్ట్రంలో పురుషులు మరియు ఆడవారు అతిపెద్ద వ్యత్యాసం కలిగి ఉన్నారని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే అకార్డింగ్ టు ది 2011 సెన్సస్ ద స్టేట్ విత్ ది బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇన్ లిటరసీ రేట్స్ బిట్వీన్ ది మేల్స్ అండ్ ఫిమేల్స్ ఈజ్ రాజస్థాన్ అండి. సో 2011 జనాభా లెక్కల ప్రకారం మగ మరియు ఆడవారి మధ్య అక్షరాస్యత రేట్లో అతిపెద్ద వ్యత్యాసం ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్ అనమాట. సో 2011 సెన్సస్ చదవకుండా మీరు ఎగ్జామినేషన్కి వెళ్తే 1 or 2 క్వశ్చన్స్ మీరు మిస్ అవుతారు. సో ఈ పీడిఎఫ్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది లెంగ్త్ ఆఫ్ ది హాకీ ఫీల్డ్ అని చెప్పేసి అడిగారు. సో హాకీ ఫీల్డ్ యొక్క పొడవు ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ది లెంగ్త్ ఆఫ్ ది హాకీ ఫీల్డ్ ఈజ్ 91.4 మీటర్స్, ద విడ్త్ ఆఫ్ ది హాకీ ఫీల్డ్ ఈజ్ 55 మీటర్స్ అని చెప్పేసి సో దీనికి సంబంధించిన ఆన్సర్ అనమాట. సో నిన్న మనకి ఫుట్బాల్ ఆర్ వాలీబాల్ కి సంబంధించినటువంటి కోర్టు యొక్క మెజర్మెంట్స్ అడిగారు, ఈ రోజు హాకీ ఫీల్డ్ గురించి అడిగారు. సో నేను నిన్ననే చెప్పాను. సో ఈ ఫీల్డ్స్ అన్నిటికీ సంబంధించి ప్లే గ్రౌండ్స్ కి సంబంధించి క్రికెట్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన స్టంప్స్ కానీ బెయిల్స్ కానీ వీటన్నిటి గురించి మీరు వాటి యొక్క లెంగ్త్, హైట్, విడ్త్ ఇవన్నీ కూడా చదవండి అని చెప్పేసి చెప్పాను. చదవండి, మీకు ఏదో ఒక షిఫ్ట్లో అడుగుతారు. తర్వాత విచ్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ స్నెల్స్ లా అని చెప్పేసి అడిగారు. సో ఏ చట్టాన్ని స్నెల్ చట్టం అని చెప్పేసి కూడా పిలుస్తారని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ది లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్నెల్స్ లా. ఇట్ డిస్క్రైబ్స్ హౌ లైట్ ఆర్ అదర్ వేవ్స్ బెండ్ వెన్ దే పాస్ త్రూ ఏ బౌండరీ బిట్వీన్ 2 డిఫరెంట్ మీడియమ్స్. వక్రీభవన చట్టాన్ని స్నెల్ యొక్క చట్టం అని చెప్పేసి కూడా అంటారు. 2 వేరువేరు మాధ్యమాల మధ్య సరిహద్దు గుండా వెళ్ళినప్పుడు కాంతి లేదా ఇతర తరంగాలు ఎలా వంగిపోతాయో ఇది వివరిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ చూసుకుంటే ఇన్ విచ్ మంత్ ఆఫ్ ది రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్. రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ ఏ నెలలో జరుపుకుంటారని చెప్పేసి ఇచ్చారు. రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ నవంబర్ టు ది మంత్ ఆఫ్ ఫిబ్రవరి. దిస్ ఫెస్టివల్ లాస్ట్ ఫర్ 3 months. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ది వైట్ డిజర్ట్ ఫెస్టివల్ అని చెప్పేసి కూడా అంటారు. సో రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్, ఓకే, రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం నవంబర్ చివరి నుండి ఫిబ్రవరి నెల వరకు జరుపుకుంటారనమాట. ఇది 3 నెలలు జరుపుకునేటువంటి పండుగ. దీన్ని వైట్ ఎడారి పండుగ అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్. కృష్ణా నది ఒడ్డున ఏ నృత్యం ప్రదర్శించబడుతుందని చెప్పేసి ఇచ్చారు. రాస్లీలా అనేటువంటి డాన్స్ ని ప్రదర్శిస్తారనమాట. ఇది ఉత్తరప్రదేశ్ లో ఫేమస్ డాన్స్ ఫామ్ గా చెప్తారు దీన్ని, రాస్లీలా అనేది. నెక్స్ట్ క్వశ్చన్, పండిట్ రామ్లాల్ బారెత్ ఏ కథక్ డాన్సర్ ఆఫ్ ది రాయ్గర్ ఘరానా ఆఫ్ ది డివిజన్. విచ్ అవార్డ్ వాజ్ అవార్డెడ్ ఇన్ 2024. 2024లో ఏ అవార్డును ప్రదానం చేసినటువంటి ఈ డివిజన్కు చెందినటువంటి దీనికి సంబంధించినటువంటి కథక్ డాన్సర్ అయినటువంటి రాయ్గర్ ఘరానాకి చెందినటువంటి కథక్ నర్తకి పండిట్ రామ్లాల్ భారత్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి అవార్డు వచ్చేసి పద్మశ్రీ అవార్డు అనమాట. సో పద్మశ్రీ అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది చంద్రగుప్త మౌర్యస్ మదర్ అండ్ విచ్ క్యాస్ట్ డిడ్ షీ బిలాంగ్స్ టు అని చెప్పేసి అడిగారు. చంద్రగుప్త మౌర్య తల్లి పేరు ఏమిటి మరియు ఆమె ఏ కులానికి చెందినటువంటి వారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆమె చంద్రగుప్త మౌర్యస్ కి సంబంధించిన మదర్ నేమ్ వచ్చేసి మౌరా లేదా మౌర్య అనమాట. సో ఈవిడ క్షత్రియ అనేటువంటి పర్టికులర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి లేదా కులానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అనమాట వాళ్ళు. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ది సెన్సస్ 2011 విచ్ ఈస్ ది స్టేట్ విత్ ది హైయెస్ట్ లిటరసీ రేట్ ఇన్ నార్త్ ఇండియా. సెన్సస్ 2011 ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తర భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. సో హిమాచల్ ప్రదేశ్ అండి. సో 2011 జనాభా లెక్కల నుంచి మనకి 2 క్వశ్చన్లు వచ్చాయి, ఇప్పుడే మనం చూసాము. సో చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత, ఆన్ విచ్ డేట్ వాజ్ ది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్టార్టెడ్. ప్రధానమంత్రి కిసాన్ నిధి సమ్మాన్ యోజన ఏ తేదీన ప్రారంభించారని చెప్పేసి అడిగారు. ఇది 24 ఫిబ్రవరి 2019 దీన్ని ప్రారంభించడం జరిగింది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని చెప్పేసి అడిగారు. ప్రెసిడెంట్ మనకి ఆర్ వెంకటరమణి అనేటువంటి వారు అటార్నీ జనరల్ గా భారతదేశానికి పనిచేస్తున్నారు. సో ఇవి మనకి ఈ రోజు వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ కి సంబంధించినవి. సో పీడిఎఫ్ మెటీరియల్ 199 రూపీస్ కోర్సులు అయితే పెట్టాను. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. నెక్స్ట్ షిఫ్ట్ లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.